ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు విద్యను అర్థించేవాడు విద్యార్థి క్రమశిక్షణతో విద్యని అర్థించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. విద్యార్థి దశలో శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది, తద్వారా అపజయాలు ఎదురవుతాయి. మరి ఈ శని యొక్క ప్రతికూలతను ఎదుర్కోవాలంటే విద్యార్థి దశలో ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు తిథి పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథిలో చేసేటువంటి నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ముఖ్యంగా మహాకుంభమేళాలో చేపట్టేటువంటి స్నానాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈరోజు స్థిరవారం. ఈ శనివారం నాడు చేసేటువంటి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం శని యొక్క దోషాలని తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:43 వరకు ఉంది. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. తదుపరి వచ్చేటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 3-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని చకచక పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి, విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మిత్రుల ద్వారా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మాట చెల్లుబాటు కాకపోవడంతో పరిష్కారాలకి నోచుకున్నటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆదాయం బాగుంటుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొంతవరకు కొనసాగుతుంది. వృత్తిలో కూడా అనుబంధాలు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా కార్యాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో కూడా నూతన పథకాలని ప్రవేశపెట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. సహాయ సహకారాలు, అన్యోన్యత కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మంచి వార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సంపత్తి కలుగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఫలితాలు ఆశించినట్టుగా చేజిక్కించుకోలేకపోతారు. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలను గృహంలో ప్రవేశపెట్టలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో నెరవేరుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజ చేయడం ద్వారా ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. సాహసంతో కూడినటువంటి వ్యవహారాలు కొంతవరకు కలిసి వస్తాయి. నూతన విధానాలు అవలీలగా ప్రవేశపెట్టలేకపోయినప్పటికీ కొంతవరకు సంతృప్తికర పరిస్థితులు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. విద్యా విషయాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు దూరమవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకోవటానికి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ పారాయణ పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, శోభని కలిగిస్తాయి, విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ప్రారంభమవుతుంది. మంచి నిర్ణయాలు గృహరీత్యా తీసుకోగలుగుతారు. సాహస వృత్తుల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార రీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. విభేదాలని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన విధానాల్ని క్రమక్రమంగా ప్రవేశపెట్టగలుగుతారు. సంతోష సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా రాహుశనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, పెట్టుబడులు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం పుష్యంని పరిశీలించినట్టయితే ఇది అధిదేవత బృహస్పతి, నక్షత్రాధిపతి శని. ఈ పుష్యమి నక్షత్రానికి తారాది దోషాలుండవు. నైధంతారైనప్పటికీ కూడా ముహూర్తాల్లో ఈ పుష్యమి నక్షత్రం జయాన్ని కలిగిస్తుంది. ఇది ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. అలాగే పుష్యమి నక్షత్రంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మంచి మంచి ఆలోచనలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. అలాగే వధూవరులది ఇద్దరిది కూడా పుష్యమి నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి చాలా యోగ్యమైనది. విద్యను అర్థించేవాడు విద్యార్థి. విద్యార్థి దశలో క్రమశిక్షణ, ఏకాగ్రత తప్పనిసరి. ఆ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శని యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు ఏకాగ్రత, క్రమశిక్షణ రెండూ లోపించేటువంటి అవకాశాలు విద్యార్థులకు ఏర్పడుతూ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే కష్టపడి చదవడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంపొందింపచేసుకోవాలి. శని ప్రతికూలతని తొలగించుకోవడం ద్వారా విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. చదువుల పట్ల ఆసక్తి, జ్ఞాపక శక్తి వృద్ధికి, పరీక్షల్లో విజయం సాధించడానికి శని ప్రతికూలతను నివారింపచేసుకోవాలి. విద్యార్థులు ప్రతి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి సింధూరాన్ని నుదుటన ధరించాలి. మెడలో ఆంజనేయ స్వామి యొక్క రూపును ధరించడం మంచిది. విద్యార్థులు చదువుకునేటువంటి గదిలో గణేశ, కుమారస్వాములతో కూడినటువంటి శివపార్వతుల చిత్రపటం తప్పకుండా ఉన్నట్టయితే విజయం తథ్యం. విద్యార్థులు స్నానాధికాల్ని పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుడికి నమస్కరించాలి. చదువుకునేటువంటి గది గోడలకు నీలపు రంగు ఉంటే ఇంకా మంచిది. పుస్తకాలను ఉంచేటువంటి అల్మారా, బ్యాగుల్లో దుర్గాదేవి, సరస్వతి, వినాయకుడు, దక్షిణామూర్తి ఇట్లాంటి చిత్తరువులని ఎల్లప్పుడూ ఉంచుకుంటే ఇంకా ఉపయోగపడతాయి. విద్యార్థులు శనివారం నాడు తప్పనిసరిగా తలస్నానం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్టయితే విద్యలో అభివృద్ధి ఏర్పడుతుంది. పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి శనీశ్వరుడికి సాయం సమయంలో పశ్చిమ దిక్కు వైపునకు తిరిగి నమస్కరించి విద్యాపరంగా ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు, జాప్యాలు నాకు కలిగించవద్దు అని ప్రార్థించాలి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ, వారాల వెనకాల అంతరార్థ లక్షణం గృహ వాస్తురీత్యా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి సత్సంకల్ప సిద్ధితో వారాలలో దాగిన పరమార్థాన్ని తెలియచేస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో శనివారం తప్పనిసరిగా
భైరవుడు, హనుమంతుడు, మహాకాళి, నృసింహస్వామి అతిథి దేవతా స్వరూపంలో విరాజిల్లేటువంటి విశిష్ట లక్షణం. వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలిచేటువంటి అత్యంత ముఖ్య విశేష తత్వం ఈ శనివారంలో దాగిన పరమార్థం. ఈ యొక్క స్వాములను ఎవరినైనా సరే శనివారం నాడు ఆరాధించటం చాలా మంచిది. ఊరి బయట ఉన్న శివాలయంలో కూడా పూజ చేయటం కూడా మంచి సత్ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివారం నాడు తప్పనిసరిగా గృహంలో మీ ఇంటిలోని వారికి ఎవరికైనా సరే అర్ధాష్టమ శని కానీ లేక ఏలినాటి శని ప్రభావం కానీ ఉన్నట్లయితే, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఆ నొప్పుల నుంచి బయలుపడటానికి శనిగ్రహ అరిష్టతత్వం నుంచి మీరు బయలుపడటానికి తప్పనిసరిగా శనివారం నాడు కండ్లకు పెట్టుకునేటువంటి కాటుక డబ్బాను తీసుకొని నిర్జన ప్రదేశంలో కనుక భూమిలో పాతి పెట్టినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది. అంతేకాకుండా శివాలయ పరిసర ప్రాంతానికి వెళ్ళి ఆలయం బయట ప్రాకారం వద్ద పొడుగాటి నల్లటి గుడ్డను మీరు 2 ముక్కలుగా చేసి నమశివాయ అని చెప్పేసి వదిలివేసిరండి. శని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. నల్లని వస్త్రాలను అయ్యప్ప దీక్ష స్వీకరించినటువంటి వ్యక్తులకు కనుక మీరు చక్కగా మనస్ఫూర్తిగా భక్తి భావన స్ఫూర్తితో కనుక సమర్పించినట్లయితే హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప కరుణా కటాక్ష వీక్షణాల వలన మీ కుటుంబంలో ఎవరికైనా సరే శనిగ్రహ దోషం ఉన్నట్లయితే అది కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా ఈరోజు ఇనుప పాత్రలో ఆవ నూనె పోసి అందులో మీరు ముఖాన్ని చూచుకొని ఆ ఇనుప పాత్రలోని ఆ యొక్క ఆవ నూనెను ఎవరికైనా సరే దానంగా ఇచ్చినట్లయితే ఏలినాటి శని దోష నివృత్తి జరిగి తీరుతుంది సుమా. శనివారం నాడు నల్లని నువ్వులతో చేసిన లడ్డూలను కానీ జీడీలను కానీ బీదలకు గనక పంచినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి తీరుతుంది. గాజు సీసాలో ఆవ నూనె నింపి ప్రవాహం ఉన్నటువంటి చెరువులో గనక శనివారం నాడు గనక వదిలినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో శనికి సంబంధించిన ప్రభావరీత్యా మీరు బయల్పడి చక్కటి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. శనిగ్రహం మందమతి అనేటువంటి ఉద్దేశం ఉన్నది కాబట్టి శనివారం నాడు మీరు నిద్ర నుంచి లేవగానే దంతధావనం పూర్తి చేసుకొని కనీసం 1/2 కిలోమీటర్ అయినా సరే నడిచి రండి. ఇలా గనక నడిచినట్లయితే నడిచేటువంటి వ్యక్తుల జోలికి శనిగ్రహ ప్రభావం పనిచేయదు సుమా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన విశిష్ట లక్షణం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే శనిగ్రహము యొక్క శుభదృష్టి కోసం వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. శనిగ్రహం మందుడు అనేటువంటి పేరుతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆముదంతో అభిషేకం చేయటం చాలా గొప్ప విశేషం. నువ్వుల నూనెతో కూడా అభిషేకం ఆచరించవచ్చు. అయితే శనివారం నాడు మర్రి చెట్టు దగ్గర ఉత్తరాభిముఖంగా వంట ఆముదంతో దీపాన్ని వెలిగించి ఆ దీపం నుంచి వచ్చేటువంటి పొగను ఒక ఇనుప రేకు పైన సేకరించి ఆ రేకుపై ఉన్నటువంటి ఆ యొక్క పొగ నుంచి వచ్చినటువంటి దాన్ని మసిని శనివారం నాడు గనక ఆముదంతో కలిపి ముఖాన గనక బొట్టుగా గనక పెట్టుకున్నట్లయితే శని పీడ లేక శనిగ్రహ దోషం నివృత్తి కావటానికి అత్యంత ఆస్కారం ఉన్నది సుమా.
మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.